ఇప్పుడు మార్కెట్ లో మనకి చాలా చాలా వే ప్రోటీన్ బ్రాండ్స్ వచ్చేసాయి అనమాట. చాలా చీప్ బ్రాండ్స్ అయితే వచ్చేసి ఇప్పుడు మనకి ఎలా ఉంటదంటే ఎక్కడైతే తక్కువ రేటుకి వస్తుందో, ఎక్కడైతే ఆఫర్స్ పెడతాడో, మనకి బడ్జెట్ లేనప్పుడు చాలా మంది వీటినే చూస్ చేసుకుంటారు అనమాట. అక్కడే మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. చాలా మటుకు వే ప్రోటీన్స్ లో బయట అన్వాంటెడ్ ఫిల్లర్స్ యాడ్ చేస్తున్నారు, చాలా మటుకు అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో వాటి వల్ల చాలా మందికి బ్లోటింగ్ ఇష్యూస్ లాంటివి వస్తున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే గో విత్ ట్రస్టెడ్ బ్రాండ్స్ అనమాట. చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి, మజిల్ బ్లేజ్ అని, జిఎన్సి అని, అవతార్ అని, ఆన్ బ్రాండ్ ఇది. సో మీరు ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. నేనైతే ఇదే యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒక ట్రస్ట్ బ్రాండ్ అయితే యూస్ చేయండి. ఇలా మట్టుకు బయటకు వెళ్ళినప్పుడు వాటికి వీటికి డబ్బులు తగలేస్తూ ఉంటారు. మీరు హెల్త్ విషయానికి వచ్చేసరికి బడ్జెట్ లో ఆలోచించడం మానేసి ఒక మంచి వే ప్రోటీన్ బ్రాండ్ అయితే తీసుకోండి. మ్యాటర్కి వచ్చేసరికి బడ్జెట్ కావాలి, డబ్బులు ఉండవు, ఆఫర్స్ కావాలి. మీరు బయటకు వెళ్తే మాత్రం ఏమైనా కొనాలంటే దానికి ఆఫర్ అవసరం లేదు. ఎక్కడైతే చీప్ గా వస్తుందని, బడ్జెట్ లో వస్తుందని చెప్పి, ఆఫర్ ఉందని చెప్పి, లేకపోతే మా ఫ్రెండ్ ఎవడో 5 months నుంచి వాడుతున్నాడు బ్రో నేను అదే తీసుకుంటా. ఒకసారి మీరు ఏదైనా బ్రాండ్ కానీ ఏదైనా వే ప్రోటీన్ కానీ తీసుకుంటున్నప్పుడు లేబుల్స్ చెక్ చేయండి, ఇంగ్రీడియంట్స్ చెక్ చేయండి. మీకు ఇవి కూడా అర్థం అవ్వకపోతే జస్ట్ గో విత్ ట్రస్టెడ్ బ్రాండ్స్ అనమాట.